హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి నా మిస్క్యారేజ్ స్టోరీని అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో టాపిక్లో వెళ్ళే కంటే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ డెలివరీ వచ్చేసి 2020లో అయిందండి. నాకు ఒక బాబు ఉన్నాడు, 4 years అనమాట. బాబు పుట్టాక ఎగ్జాక్ట్లీ 2.5 years తర్వాత అయితే నేను మళ్ళీ కన్సీవ్ అవ్వడం జరిగింది. సో నేను ఎటువంటి మెడికేషన్స్ కూడా తీసుకోలేదండి ఆ 2.5 yearsలో కూడా. ఇది కూడా 2.5 years తర్వాత న్యాచురల్గానే కన్సీవ్ అయ్యాను అనమాట. సో అయితే ఇంట్లోనే ఎర్లీ మార్నింగ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే చేసుకున్నాను నేను. సో చేసుకున్నాక నాకైతే ఒకటైతే ఆబ్వియస్గా ఒక డార్క్ పింక్ లైన్ అయితే ఉంటుంది కదండి, ఇంకొక పింక్ లైన్ వచ్చేసి చాలా లైట్గా కనిపించింది అనమాట. సో నాకు అప్పుడే అనిపించింది, అంటే ఇంత లైట్గా ఉంది, ఒకసారి అయితే డాక్టర్కి వెళ్ళి కలుద్దాము అనుకొని నేనైతే నెక్స్ట్ డే వచ్చేసి మా గైనకాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో డాక్టర్ కూడా చూసి వీక్లీ పాజిటివ్ అని అయితే మెన్షన్ చేశారనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కూడా చేశారు. సో అప్పుడు వెళ్ళినప్పుడైతే డాక్టర్ ఏమన్నారంటే 5 weeks 3 days అని అయితే అన్నారనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసి 5 weeks 3 days అని అన్నారు. అండ్ స్కాన్లో అయితే గెస్టేషనల్ శాక్ అయితే ప్రెజెంట్ అయి ఉంది, బట్ యోగ్ శాక్ కానీ ఫీటల్ పోల్ కానీ ఇంకా బేబీ హార్ట్ బీట్ కూడా ఇంకా డిటెక్ట్ అయితే అవ్వలేదు అని అన్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్, ఎర్లీ స్టేజ్ కదా, 5 weeks 3 days కాబట్టి ఎస్ లెట్స్ వెయిట్ అయితే అన్నారనమాట. సో ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు. చాలా జాగ్రత్తగా ఉండమన్నారు అనమాట. అంటే స్టెప్స్ ఎక్కి దిగడం కానీ, ఎందుకంటే వీక్గా పాజిటివ్ ఉన్నాను కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండమని అయితే అన్నారు. సో నేను కూడా అలాగే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాక ఎగ్జాక్ట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అయితే వాడుతున్నాను నేను. అండ్ ఎగ్జాక్ట్లీ 1 week తర్వాత అయితే నాకు ఒకరోజు నార్మల్గా స్టార్టింగ్లో అయితే కొంచెం లైట్గా స్పాటింగ్ లాగా అనిపించింది. నేను అనుకున్నాను ఏంటి ఇట్లా లైట్గా స్పాటింగ్ అయితే అవుతుంది అని అన్నాను అనమాట. ఇంకా కొద్దిసేపట్లోనే లైట్గా స్పాటింగ్ అయ్యి నాకు స్పాంటేనియస్ బ్లీడింగ్ అయితే అయిపోయిందండి. సో నేనైతే మళ్ళీ నెక్స్ట్ అదే రోజు అలా బ్లీడింగ్ అవుతూనే ఇంకా నేను డాక్టర్ని వెళ్ళి కలిసాను అనమాట. డాక్టర్ అన్నారు, అంటే మనం అప్పుడు చూసినప్పుడే ఇది చాలా వీక్లీ పాజిటివ్ అయితే ఉంది, ఇంకా అప్పటికి హార్ట్ బీట్ ఇంక ఇవన్నీ కూడా డిటెక్ట్ అవ్వలేదు, బట్ అలా అనలేము అనమాట. డిటెక్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఇలా మిస్క్యారేజ్ అవుతుంది అనలేము, బికాజ్ అది చాలా ఎర్లీ స్టేజ్. ఇంకా కొన్ని డేస్ తర్వాత కూడా అది ఒకవేళ హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే మనకి ఆటోమేటిక్గా ఇంకొక 1 weekలోనైనా 2 weeksలోనైనా అవి డిటెక్ట్ అయిపోతాయి. బట్ ఇది హెల్తీ ప్రెగ్నెన్సీ కాదు కాబట్టి మీకు ఇట్లా స్పాంటేనియస్ బ్లీడింగ్ అయితే అయిపోయిందనమాట, మిస్క్యారేజ్ అయిపోయింది అని అన్నారనమాట. సో ఒకటేసారి మాకైతే అసలు చాలా బాధ అనిపించింది, ఏంటి ఇట్లా అయింది నేను. సో డాక్టర్ని అయితే అడిగాను ఎందుకు ఇట్లా అయింది అని అంటే, మేబీ దీనికి చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. అంటే నేను నార్మల్గా వర్క్స్ ఎప్పుడు ఎట్లా చేస్తానో అలాగే చేసుకున్నాను. నాకు తెలిసి నేను ట్రావెలింగ్ కూడా చేశాను అనమాట. సో ఇవన్నీ కన్సిడరేషన్లో వస్తాయి అని అంటే డాక్టర్ ఏమన్నారు అని అంటే ఒక్కొక్కసారి ఇవన్నీ చేసినాక హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే గనక దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్, అంటే ఇట్లా ఒకవేళ మీరు ఇవన్నీ చేసినా కానీ, హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకున్నా, ట్రావెలింగ్ చేసినా కానీ హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే అలాంటివి ఏమీ జరగవు, నార్మల్గా ఉంటుంది. బట్ మీది హెల్తీ ప్రెగ్నెన్సీ కాదు కాబట్టి ఇలా స్పాంటేనియస్ బ్లీడింగ్ అయితే అయింది అని చెప్పారనమాట. సో డాక్టర్ అయితే అన్నారు, ఇంకా ఎర్లీగానే ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని చెప్పి ఇంకా ఏమీ అంత కంగారు పడకండి అని అయితే అన్నారు. సో మంచి కోసమే అని అనుకోండి అని అన్నారు. సో ఓకే అని అనుకున్నానట. సో ఇలా అయితే ఉండే అనమాట నా ఈ మిస్క్యారేజ్ సెకండ్ టైమ్. అండ్ సో అలా అవన్నీ కూడా ఏం చేయలేదన్నమాట, బికాస్ చాలా తొందరగా అయితే అయింది కదా. ఎగ్జాక్ట్గా 1 week, అంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 5 weeks 3 days అన్నారు. ఎగ్జాక్ట్లీ 1 week అని అంటే ఇంకా 6 weeks 3 days కదండి, అప్పుడే కాబట్టి ఇంకా నార్మల్గానే నాకు
కొంచెం స్టమక్ పెయిన్ అయితే చాలా వచ్చింది. నాకు స్టమక్ పెయిన్ వచ్చి బ్లీడింగ్ అయితే అవ్వడం జరిగింది. ఒక 1 వీక్ అయితే బ్లీడ్ అయిందనమాట. ఇంకా దాని తర్వాత నార్మల్గా అయితే అయ్యాను. సో అలా అయితే 1 వీక్ అయితే బ్లీడింగ్ అయితే అయిందనమాట. దాని తర్వాత నార్మల్ అయిపోయింది. సో నార్మల్గా అయితే మనకి ఇలా మిస్క్యారేజ్ అయిన వెంటనే త్వరగా కన్సీవ్ అవుతారు అని అయితే చాలామంది చెప్తారు. డాక్టర్స్ కూడా అంటారు, మన పెద్దవాళ్ళు కూడా అదే అంటారు కదా, అబార్షన్ మిస్క్యారేజెస్ అయిన వెంటనే తొందరగా మళ్ళీ కన్సీవ్ అవుతారని. బట్ నా దాంట్లో అయితే అలా అవ్వలేదండి. ఆ మిస్క్యారేజ్ అయిన తర్వాత నేను మళ్ళీ నేను కన్సీవ్ అవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి నా మిస్క్యారేజ్ స్టోరీ అనమాట. సో నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఒక్కోసారి అయితే ఒక్కోసారి ఇది రీజన్ అని అయితే మనకి అర్థం కాదు కదా. ఒక్కోసారి ఇంకా అయ్యేటివి అయితే మనం ఆపలేము. సో ఏం చేయలేమండి. అంటే మనమైతే అన్నీ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. మనకి లైఫ్లో ఇలాంటివి జరిగినా కానీ మనమైతే యాక్సెప్ట్ చేయక తప్పదు కదా, మూవ్ ఆన్ అయితే అవ్వాలి. సో ఇలా అయితే జరిగిందనమాట నా మిస్క్యారేజ్. అండ్ ఇంకోటి కూడా నేను ఈ వీడియోలో మీ అందరితో ఇంకోటి ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, యాక్చువల్లీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ వచ్చేసి ఒక మిరాకిల్ అని చెప్పాలండి. మిరాకిల్, అండ్ దట్స్ సో స్పెషల్ అనమాట. బికాస్ నా లైఫ్లో నేను తల్లిని అవుతాను అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను ఫర్దర్ వీడియోస్లో అయితే కంపల్సరీ సెపరేట్గా ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. బట్ ఇప్పుడు నేను అరౌండ్ 330 అలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ 500+ ఆర్ నియర్ టు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక అయితే నేను కంపల్సరీగా షేర్ చేస్తానండి నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టోరీ. బికాస్ అది మీలో ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనే ఆశతోనైతే నేను క్లియర్గా అయితే నేను వీడియో పెడతాను. ఎందుకనంటే నాకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది, పీసీఓడి ఉందన్నమాట. సో నేను పీసీఓడిని ఎలా రివర్స్ చేసుకున్నాను, నేను ఎన్ని ఇయర్స్ తర్వాత న్యాచురల్గా ఏ మెడిసిన్ తీసుకోకుండా నేను పీసీఓడిని ఎలా రివర్స్ చేసుకొని ఎలా కన్సీవ్ అయ్యాను. సో నేనైతే ఇవన్నీ నేను ఒక సెపరేట్ వీడియో చేసి నేను మీ ముందుకైతే తీసుకురావాలనుకుంటున్నాను అనమాట. బట్ ఎస్, ఆ వీడియోకి కొంచెం కొంతమందికైనా యూజ్ అవుతుంది అనే దాంతోనైతే నియర్ టు 500 to 1K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు అయితే నేను కంపల్సరీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టోరీని అయితే, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీని అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను మొత్తం క్లియర్గా అయితే నేను ఆ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మీ అందరితో. సో మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కంపల్సరీ నేనైతే మీతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటాను. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.